మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితి తెలుసుకుందాం. ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తారు. రైట్ రాజేష్, తాజాగా వినపడుతుంది కాకినాడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగబోయే అవకాశం ఉంది. అక్కడైతే గెలుపు ఖచ్చితం అవుతుందనే ఒక సర్వేతోటి ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటి, అసంతృప్తులు ఎక్కడెక్కడ కనపడుతూ ఉన్నారు, ప్రధానంగా నిన్న సభ జరిగిన తర్వాత ఈక్వేషన్స్ ఏమన్నా మారాయా తూర్పు పశ్చిమలో? చక్రి మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక 2-3 మినహా అంటే మిగతా 15-16 స్థానాల్లో ప్రతి చోట కూడా అసంతృప్తి కనపడుతుంది. ఎందుకంటే ముందు రాజమండ్రి సిటీ చూసుకుంటే ఇక్కడ టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాసు ఆల్రెడీ టికెట్ కేటాయించారు. ఆయన తన ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ జనసేన నుంచి అనుసరించిన టికెట్ ఆశించారు. అయితే ఆయన సీట్ రాకపోవడంతో ఆదిరెడ్డి వాసుతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రముఖ డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీలో దిగుతారని చెప్పి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేశారు. అనంతరం ఊహించని పరిణామాల మధ్య రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్రామ్ అక్కడి నుంచి ఎంపీగా కాకుండా రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఆయనకి రాజమండ్రి సిటీ కేటాయించారు. దీంతో గూడూరు శ్రీనివాసు సిటీ నుంచి పోటీ చేయాలనుకున్న వ్యక్తి రాజమండ్రి ఎంపీగా పోటీలో దిగలేకపోతున్నారు. ఇక అలాగే రాజమండ్రి రూరల్ చూసుకుంటే కందుల దుర్గేష్ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే పిఎస్ సభ్యులు. దీంతో ఆయన గత 5 ఏళ్లుగా ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ సీటు తనకే వస్తుందని ఆ రూరల్లో బలంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. దాంతోపాటు తమ అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, దుర్గేష్ని రూరల్ కేటాయిస్తామని చెప్పి అనే నేతలతో ముందుకెళ్తుంటూ ఈ సీటు మాత్రం టీడీపీకి గోరింట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారని తెలియడంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనయ్యారు. దాంతోపాటు కేడర్ అంతా కూడా ఇంచుమించుగా ఒక 7-8 కిలోమీటర్లు ధర్నా చేపట్టారు, ర్యాలీలు చేపట్టారు. కడియం నుంచి రాజమండ్రి డీలక్స్ సెంటర్ వరకు కూడా రాజమండ్రి రూరల్ పరిధిలో ఉన్న అన్ని సెంటర్లో కూడా ధర్నా చేసుకుంటూ రాస్తారోకోలు చేసుకుంటూ వెళ్ళారు. ఏదేమైనా దుర్గేష్ మాత్రం మళ్ళీ అందరినీ సమయం నుంచి కల్పించి పార్టీ నిర్ణయం ఏదైనా కానీ మనం కాస్త వేచి చూడాల్సిందని చెప్పిన పరిస్థితి ఉంది. ఇక మీరు చెప్పినట్టుగా కాకినాడ సిటీ అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత 7 ఏళ్ళుగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి టీడీపీ జనసేన అభ్యర్థికి సంబంధించిన ఎవరిని కూడా ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనేది బలంగా వినపడుతుంది. ఎందుకంటే గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినప్పుడు కేవలం కాకినాడలోనే వారం రోజుల పాటు వేచి చూశారు. కాకినాడలో ఉన్న 50 డివిజన్లు సిటీ కార్పొరేషన్లో ఉన్న 50 డివిజన్ల ఇన్ఛార్జీలను పిలిపించి వాళ్ళతో ఒక్కొక్కరితో సుమారుగా 20 నిమిషాల పాటు మాట్లాడటం, స్థానికంగా జనసేనకున్న బలం ఏంటి, బలగం ఏంటి, మన పార్టీ క్యాడర్ ఎంతవరకు ప్రజల్లో బలంగా వెళ్ళింది అనే అంశాలపై 50 వార్డుల డివిజన్ ఇన్ఛార్జీలతో కూడా అందరినీ పిలిపించి సుదీర్ఘంగా మాట్లాడటంతో అంటే కేవలం ఒక కాకినాడ సిటీ కోసమే 3 రోజులు జనసేనని సమయం కేటాయించి అక్కడ డిస్కస్ చేయడంతో ఖచ్చితంగా జనసేనని కాకినాడ నుంచే పోటీ చేస్తారనేది ఒక అభిప్రాయం అయితే ఎక్కువ. ఎందుకంటే దాంతోపాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఖచ్చితంగా ద్వారంపూడిని ఇక్కడ ఓడించి తీరుతాను అని చెప్పి సవాల్ విసరడంతో ఆ సవాల్ను ద్వారంపూడి మరో రకంగా తీస్తున్నారు. ఖచ్చితంగా నీకు తమ్ము ఉంటే నువ్వు నా మీద పోటీ చెయ్యి, నన్ను ఓడించి చూడని చెప్పి ద్వారంపూడి కూడా ప్రతి సవాల్ విసరడంతో జనసేన దృష్టి అంతా కూడా కాకినాడ మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడి నుంచి పిఠాపురం మీద కూడా ఆయన దృష్టి ఎందుకంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళే ఎక్కుతున్నారు. దాంతో ఎన్వీఎస్ వర్మ పిఠాపురం నుంచి ఉన్న ఎన్వీఎస్ వర్మ టీడీపీ నుంచి ఉన్నారు. ఆయన చాలా బలంగా ఉన్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం వచ్చి పోటీ చేస్తానంటే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను, ఆయన ఇక్కడి నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి తీరుతానని చెప్పి వర్మ కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడి నుంచి వంగా గీత వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో చూసుకుంటే ఖచ్చితంగా పిఠాపురం నుంచి కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందనేది వ్యక్తమవుతుంది. మొత్తం చూసుకుంటే ఓవరాల్గా 19 కాన్స్టిట్యున్సీల్లో ఒక 2-3 కాన్స్టిట్యున్సీలు ప్రశాంతంగా ఉన్నాయి తప్ప మిగతా 15 కాన్స్టిట్యున్సీల్లో కూడా చిన్నదో పెద్దదో కాస్త అసంతృప్తి ఎన్ని కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి చక్రి.